అయితే ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలని ఎవరైతే ఆస్వాదించాలో ఇటువంటి ప్రజలే ఆ యొక్క ప్రదేశాలను కబ్జాలు చేసేస్తున్నారు. ఇలా కబ్జాలు చేస్తున్నప్పుడు ఈ ప్రజలే చూస్తూ నిమ్మకి నీరెత్తలేట్టుగా వదిలేస్తున్నారు. ఇలా వదిలేసినప్పుడు ఎవరైతే అక్కడ అధర్మం జరుగుతూ ఉంటారో చూస్తూ ఊరుకుంటామో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించక తప్పదు. నీ చేసే కర్మను అనుభవించక తప్పదన్నందుకే ఈరోజు విజయవాడలో సింగనగర్లో జరిగినటువంటి ఈ యొక్క ఘోర విచిత్రమైనటువంటి సంఘటనలు. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా నువ్వు చూసినా నువ్వు విన్నా నువ్వు అక్కడ నిందించకపోతే రాబోయే రోజుల్లో ఆ యొక్క ప్రకృతి నిన్నే పగబెట్టి నిన్నే తనలో వశం చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా కూడా నువ్వు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. కాబట్టి విషయానికి వస్తే సాధ్యాలు మనం పరిశీలన చేస్తే ఏదైతే కృష్ణానది ఏదైతే ఉందో కృష్ణానదికి ఆనుకొని ఒక ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి మాత్రమే కేటాయించాయి. ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి కొంత నీరు ఏదైతే ఉంటుందో ఈ నీరు ఏదైతే ఈ యొక్క విజయవాడ ఉన్నటువంటి పట్టణానికి మధ్యలో పరమట నుంచి తూర్పు వైపు ప్రవేశిస్తూ ఆ నీరంతా కూడా కొల్లేటి సరస్సులో కలుస్తుంది. ఈ కొల్లేటి సరస్సు ఏదైతే ఉందో ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇటువంటి మంచినీటి సరస్సును కూడా కబ్జా చేసి ఏదైతే సిటీ మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గుడిమేరు వాగును కూడా కబ్జా చేస్తే మరి నీ ఇల్లు ముంచరా? నువ్వు చూస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే నీకెందుకెళ్ళి నీకు పట్టణాలకి నువ్వు ఉంటే నీ ఇల్లు ముంచరా? కాబట్టి ఈవేళ నువ్వు నువ్వు నోరు మూసుకుని నాకెందుకులే అని చెప్పి నువ్వు ఊరుకున్నావు కాబట్టి ఈవేళ నిన్ను పగబెట్టింది. కాబట్టి ఎక్కడైనా కూడా ఇలా కబ్జాలు చేసిన వాళ్ళకి అదేవిధంగా ఈ కబ్జాలు చేసినటువంటి అధికారులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పనిష్మెంట్ గాని ఇవ్వకపోతే రాబోయే రోజులు నిన్ను కూడా ఈ యొక్క గంగామాత ఒక్క సెకండ్ లో మాయించేసేటటువంటి తరుణం రాబోతుంది. మళ్ళా మనం ప్రభుత్వం మీద నిందేది ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మళ్ళీ జరగకూడదు. మన ప్రకృతిని ప్రేమిద్దాం. ఆ ప్రకృతి మనకి ఇంత ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఇంత మనకి ఇస్తుందే ఇంత ఇచ్చినటువంటి ప్రకృతికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఓ ప్రజలారా, ఓ మూర్ఖులారా, ఒక్కసారి ఆలోచించి కబ్జాలు చేయకండి. దయచేసి మీకు దండం పెడతాను. గంగా మాతాకి